ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. చేయకూడని పనిచేసి లభించిన గెలుపు అపకీర్తిని తీసుకువస్తుందని హెచ్చరిస్తున్నాడు క్షేమేంద్ర మహాకవి తాను రచించిన చారుచర్య శతక వాంగ్మయం ద్వారా. ఔచిత్య ప్రచ్యుతాచారో యుక్తా స్వార్థం న సాధయేత్ వ్యాజవాలివధే నైవ రామకీర్తి కలంకిత. ఈ శ్లోకరాజ్యమునకు గురుదేవులు ఆంధ్ర వ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య గారు చేసిన పద్యానువాదం ఇది. కన్న ప్రయోజనము తగయుక్తినౌచిత్య వీరతవర్తనమున నిరపజనదు వాలిగూల్చె మాటు వైచియందానితో రాముకీరితియు కళంకితమ్మో. తమ్ముడి భార్యను చెరపట్టి చంపబోయిన వానర వాలిని రాముడు చెట్టుచాటు నుంచి చంపి కళంకితుడయ్యాడు. అధర్మ యుద్ధం చేశాడని రాముని మీద కూడా నిందలేసేవారు ఉన్న లోకం ఇది. రాముడు కూడా వానర వీరుడైన వాలిని అలా ఎందుకు చంపాల్సి వచ్చిందో యుద్ధానంతరం జరిగే యుద్ధ నేర ఆరోపణలకు సమాధానంగా రాముడు చెప్పుకోవాల్సి వచ్చింది. కనుక నలుగురు తప్పుపట్టే యుక్తితో యుద్ధమును గెలవడం కన్నా నడవడిలో ఔచిత్యం మిన్న అని క్షేమేంద్రుడు చెబుతున్నాడు. ఓం తత్సతు. పరమేశ్వరార్పణమస్తు.